రాజు గారి చేతులు ఎడికైన నాయకురాలు నాగమ్మన దాటి గుర్రాలు ఆ కృష్ణ ఒడ్డు కాడ కృష్ణ రాంపురం రేవు దాటాయి కృష్ణ ఒడ్డున గుర్రాలు మాత్రం ఒక గుప్పిచ్చి దునికారా కృష్ణ ఒడ్డున మాత్రం ఒక గుర్రాలు మాత్రం గుప్పిచ్చి దునికి కృష్ణ గోదావరి అయ్యా పూసిపారా పట్టే గుర్రా ఈడికాడికి కృష్ణ గోదావరి మాత్రం ఒక పూసి పారుతుంది కృష్ణ ఒడ్డున గుర్రాలాగి బాబా ఓ పుల్లముల కేశవుడు మనము దొరకొండ నుంచి వెళ్లితే గుర్రాలు ఎక్కడ ఆగలే కృష్ణ ఒడ్డున ఆగినాయి ఎందుకు ఆగినాయో తెలియదు నీ గుర్రాన్ని లేపి ప్రయాణం చేసి మాత్రం ఒక వెళ్ళిపోదాం బాబా కదులుతలేదా గుంజనిట్ట కళ్ళం బట్టి గుంజన కదులుతలేదు ఓ దైవమా దేవతల గుర్రాన్ని కత్తెర కళ్యాణం ముంగడి కళ్యాణం మాత్రం పెట్టిండు కర్యంలో రాదు ఊటో అన్నాడే గుర్రాన్ని ఊటో అంటే గుర్రం ఇంకటి రెండు కాళ్ళు ఉడుకులు లేపే ఊటోన్న గుర్రం ఏ కదులుతలేదు మెదులుతలేదు 4 గాళ్ళు వారేసి 4 గాళ్ళు బారుదాపి గుర్రం ఓ రామ మాత్రం కృష్ణ ఒడ్డు నిలబడ్డది ఏను సైకిల్ ఎత్తే ఏరు వడదులకు కర్యం రాదు గుర్రం కాలు సైకిల్ ఎత్తే కన్ను సైకిల్ ఎత్తే కాలువలు వడదులకు కత్తర నాకుటేది ఆ గుర్రము కదులుతలేదు ఏంది కావచ్చు ఇది ఎందేనో అంత మాయబోదులు వచ్చి మాయం చేసినట్టు ఏం చేయాలి ఈడ ఏమన్నా అడ్డు పెడితేనే మంచిగా ఓ రాఘవా ఆ కర్యములు రాదు ఆంటి పెడతాను ఏమని ఓ చెమ్ముదేవుడా ఊరంగంటెల్లమ్మ ఊరంగంటి చిన్నకేశం ఈ గుర్రానికి రెక్కలున్నాయి ఈ గుర్రానికి రెక్కలు లేవు మరి ఈ గుర్రాన్ని చూసి ఈ గుర్రం ఆగింది మీరు పూనకమయ్యి మాత్రం ఒక కృష్ణ గోదావరి ఆడికి ఈడికి మాత్రం ఒక ఏది పూసి పాడుతుంది సగం మధ్యనకు పోయినాక మీరు తొలగిపోయారనుకో తొలగిపోతే మాత్రం ఒక గుర్రం వచ్చి ఒక ఏది కిష్టల పడి కొట్టకపోతుంది మరి అట్లయితేనే గుర్రం మాత్రం ఒక మీ ఏది ఈ గుర్రం లెక్క గుర్రం పోయేలే గుర్రం లేచేది ఉంటేనే ఆ గుర్రం పోయేది ఉంటేనే మేము వస్తాము లేకపోతే వచ్చేటోళ్ళము కాదని మాత్రం ఒక అన్నారట అట్లయితే గుర్రాలు లేవాలి లేకపోతే గుర్రాలు మాత్రం ఆగాలన్నాడు ఎప్పుడు అన్నాడు ఆ అటువంటి ఓరంగంటి చెన్నాకేశవుడు ఎల్లమ్మ వచ్చి ఆ పుల్లడి గుర్రం మీద మాత్రం ఒక పుణకమైరు ఎప్పుడు పుణకమైరో ఆ గుర్రము అంటే గుర్రము 2 గాలు ఉడుకు లేపుతుంది ఎక్కడాది గుర్రము మూతి అశ్వము ఏది భిన్నము ఆ దేవతల గుర్రాలు కృష్ణ ఒడ్డు నుంచి లేచి వెళ్ళిపోతున్నాయి కదా దేవతల గుర్రాలు ఇటువంటి నేడికైనా విజయవాడ ఒక కృష్ణ ఒడ్డున ఉన్నది ఇవి మరి ఇటువంటి మాత్రం ఒక విజయవాడ దాటినాయి మాత్రం ఒక దాటి గుర్రాలు దేవతల గుర్రాలు గుంటూరు దాటాయి పెదవాడ గుంటూరు దాటి దేవతల గుర్రాలు అవో ఖమ్మంకి వచ్చినాయి ఖమ్మం నుంచి గుర్రాలు అయ్యో నేటికైనా మైబాదికి వచ్చినాయి మైబాద్ నుంచి దేవతల గుర్రాలు పూసల పెళ్లి అయ్యా ఆ నుంచి గుర్రాలు
గుర్రాలు పార్వతమ్మ గుడెం నుంచి గుర్రాలు అయ్యా నెల్లి కుదురు కందినయి నెల్లి కుదురు నుంచి నేనాలకు వచ్చినాయి నేనాల నుంచి దేవతల గుర్రాలు మరి ఇటువంటి లొట్ట నాగారం నుంచి ఇనుగుర్తి చెరువు ఇనుగుర్తి చెరువు కమ్మ పండ మీద దేవతల గుర్రాలు పిచ్చిదులు కావచ్చే మరి బతుకమ్మ పండ నాడి చెర్ల ఉన్నది ఆ బతుకమ్మ పండు మీద మాత్రం ఇది గుర్తు చెర్ల బాబా అయ్యరోనా బాబా పుల్లవులా కేశవులు గుర్రాలు మాత్రం లేతలేవు కిష్ట ఒడ్డున ఆగినంటే గుర్రాలు వచ్చి మనకి ఇక్కడ దొరికినాయి లేవు బాబు నీ గుర్రాలు కళ్యాణ్ బట్టి కొంచెం గిట్టు కళ్యాణ్ దేవతల గుర్రాన్ని అయ్యా ముందు కళ్యాణు ముక్కు కళ్యాణు కళ్యాణు పుణ్య పట్టిండు గుర్రం రెండు వేళ్ళు కొడుకునే గుర్రం మాత్రం ఒక్క ఊటో అంటే లేస్తలేదు ఏళ్ళు సైకిల్కు కన్ను సైకిల్ గుర్రం లేస్తలేదు ఆ గుర్రం లేకపోతే గర్యంలో నాకు కళ్ళ చూసింది ఏందిరా మరి ఈ గుర్రం మాత్రం బండ మీద దునకంగానే ఈ గుర్రం డెక్కలు మాత్రం బండకి ఏమైనా అతకపోయినాయా దిగబడిపోయినాయా అని మాత్రం కిందికి చూసే వరకల్లా గుర్రం డెక్కల కింద ముద్దు రాత కనబడతా ఉంది గుర్రం డెక్కల కింద రాత కనబడుతుంది ఇది ఎవరి రాత కావచ్చునని ఆ గుర్రం మీదకెళ్ళి కింద దునికి బండ మీద చూసే వరకల్లా ఏమున్నది మా ఇంటి పేరు వాళ్ళమ్మవారు మాది గోత్రము పాలకాయ గోత్రం మాది వంశము సూర్య వంశము మా నాయన గంగురాజు మా తల్లి సూర్యకాంత నా పేరు ఉలరాజు నా భార్య వల్లమ్మ ఉత్తరాజుల యాదవలకి పీఠకవి ఎచ్చగ దచ్చనానికి దములెక్కిపోతున్నా నా ఆవుల మంద కానుగుల గట్టల్లా కట్టింది ఈ ఇనుగుర్తి ఇటువంటి మాత్రం ఇక్కడికి రాగానే నా ఆవుల మంద మాత్రం తేలవీనింది అగో ముందు కాలాన ఇటువంటి నా ఈయన తావుల పేరు పెట్టి ఈయన ఉర్తి ఊరు పొందాలని ఉలరాదు అగో పేరు పెట్టి ఆ బండ మీద మాత్రం మరి సుత్తేడాక చేత బట్టి మాత్రం నేడికైనా అక్కడ పేరు కొట్టిండు మరి ఇనుగుర్తి చెర్ల బతుకమ్మ బండ మీద ఉలరాజు రాత ఇప్పటికైనా ఉన్నది ఉలరాజు మాత్రం అక్కడ 10-15 రోజులు ఆవులు లేగలు పుట్టినాక అగో చిన్న లేగలు మాత్రం ఎట్లా తీసుకుపోదామని మరి అక్కడ ఎప్పుడు ఆగిండో అగో 90 ఏళ్ళోళ్ళు 100 ఏళ్ళోళ్ళు మరి ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు మరి నేడికైనా అక్కడనే ఆగిపోయిర్రు మరి వాళ్ళని వదిలిపెట్టి ఉలరాజు మాత్రం వీళ్ళు నడతలేరని వదిలిపెట్టిపోయిండు ఆ యాదవల తండ్రులు మరి వెనుకని పెద్దలు శిలారవుతులై మరి ఇటువంటి నేడికైనా ఇప్పటికైనా ఇనుగుర్తి చెరు వెనుక వాళ్ళకి అగో గుళ్ళు కట్టించరు గోపురాలు కట్టించరు 350 ఇండ్లు మాత్రం గొల్లలో ఉన్నాయాడ ఇనుగుర్తి చెరువు మీద ఇప్పటికైనా గిర్క తాళ్ళున్నాయి గిర్క తాళ్ళున్నాయి ఏడాదికి ఒక్కసారి అవో యాదవుల పండుగ అవోటంటి ఇప్పటికైనా యాదవులు చేస్తారు మరి రాత ఎవరితో కాదు మా తాతవుల రాజు రాసిన రాత మా తాత వచ్చిన తొవ్వకి నేను ఎదురు పోతున్నానని చెయ్యి పెట్టి మాత్రం ఆ తాత రాసిన రాతకి వందనము వేసే తాత రాసిన రాతకి మాత్రం నమస్కారం చేసిండు ఉలరాజు ముద్దు మనవాడు
ఊల రాజు ముద్దుమనుడు వంశ పాల తనయుడు పాలకాయ గోత్రిక బడుగుల యాదవరాజు గొల్ల చిన్నవాడు కర్యవుల రాజే రాచిన రాతకి నమస్కారం చేసి వచ్చి గుర్రం మీద కూర్చొని ముంగడి కళ్ళాలు కత్తెర కళ్ళాలు గుండి పట్టి బావా గుర్రాలు లేపని ఎప్పుడు అగో గుర్రమ్ము లేవచ్చే దేవతల గుర్రమ్ము కన్ను సైకిలకు కాలువల పడ దొరుకుతుంది దేవతల గుర్రాలు ఏమన్నా కేజీలు ఎక్కలాది గుర్రాలు కత్తెర గుడ్లట్టే ఇనుగుర్తి నుంచి లేస్తే అవో ఇనుగుర్తి నుంచి గుర్రాలు లేస్తే ఏడికి వచ్చినాయి మేత్రాజుపల్లి నుంచి పూలుగు మల్ల మీదికెళ్ళి కళ్యాణకి వచ్చినాయి కళ్యాణ నుంచి పర్వతగిరి నుంచి ఒడ్ల కొండ బోడి మీద గుర్రాలు ఆగినాయి కొండ బోడి మీద గుర్రాలు ఆగి ఆలోచన చేసిండు ఓర్రగంటి చెమ్ముడు ఆ గుర్రాల మీద పుంకమని మరి ఒడ్లకొండ దాటితే వచ్చేది నల్లబెల్లి దాటితే ఉప్పరపల్లి దాటితే పంతిని దాటితే చక్కగా వస్తుంది గుర్రం చక్కగా పనుమడి దర్వాజ కాడికి పోతుంది అక్కడికి మరి దేవుడు గమనించండు మరి వాడు ఓరం గల్లు చుట్టూ ఒక 7 పారాలు పెట్టిండు పాల బేతాలు మరి ఈ 7 పారాల కాడ పారకింత మందిని పెట్టిండు ఈ మందినంతా ఇతనికి చూపించుకుంటూ పోవాలి ఒక్కసారి మంది అందరు వస్తే మాత్రం తన గుండె అదురుతాడు కావచ్చు చూపించుకుంటా పోతే ఇంతమంది మీద యుద్ధం చేసే వంతు నాదని కర్యవరాజుకు తెలుసుంటది అని చెప్పి మొదటి పార ఓరమ గల్లికి మరి మొదటి పార ఏది ఒడ్లకొండ నుంచి లేచి గుర్రాలు నల్లబెల్లి నాడకాళ్ళు నల్లబెల్లి మీదకెళ్ళి గుర్రాలు పోతాయమ్మా ఎవరు చూసిదయ్యా మరి నల్ల వెళ్ళిన ఆడే కాళ్ళు చూసి వెళ్ళిన ఆడ కాళ్ళు చూసినవారు ఏమని అట్ట ఉన్నారు కదా తమ్ముడా అవి ఏంటిరా ఈ వారం పోతున్నా ఏం పోతుంది అది అవి గుర్రాలు పోతున్నాయి అన్నా మీరే ఏమో రెక్కలు ఇట్ట కొట్టుకొని పోతుంది ఏంటిది అది అవి లొట్ట పిత్తలు కాదు లొట్ట పిట్టలు అనుకుంటారా ఏంటి ఒంటలు కాదు ఏనుగలు కాదు అవి బండ్ల మీద వచ్చిన వాళ్ళని మనం వెనక మలిపినాం అవో బలాల మీద వచ్చిన వాళ్ళని వెనక మలిపినాం కచరాల మీద వచ్చిన వాళ్ళని వెనక మలిపినాం వాళ్ళని చూస్తే మాత్రం మనకు తడలేస్తాది వాళ్ళని మనప మన తరం అవుతుందా మన తరం కాదు ఓరంగల్లు కోటలకు అయ్యా ఓ రాజా పోతే పోతుంది గాని పాల్గొని పొలుపు వంతి రావయ్యో
అక్కడ కత్తెర కల్లారు గుంజి పట్టి రెక్కల మీద గుర్రాలు నాపిడ అంతర్మధ్యముల. ఏమయ్యా మా ఇంటి పేరు వల్ల వారు మా గోత్రం పాలకాయ గోత్రం మాది ఉంచు సూర్యముచ్చు దక్షిణాది భూమి ధర్మదన కూడా కన్నగట్టు భూమి కాపుదన కూడా పాలపల్లి పంపాడు దొరకకుండా కిష్టకు 70 ఆవిడ రాజకోటి భూమి దొరకకుండా పట్ట మీద దొడ్డాలు యాదను మా తాతల రాదు అమ్మ వల్లమదేవి నాయన సింహాద్రి తల్లి ఆవుల సీత కుమరపు మేనను కుమ్మటి ఏనిక పిల్లలు చంద్రుడను నల్ల నల్లని వాడు నల్ల చిన్న పండు మా చిన్న పండు అరనేరు పండు గొల చిన్నవాడి మా తాతల నాటి మొక్కులు తావై ఉన్నాయి ఓరమగల్లు పట్టముల నాటి మొక్కులు పేరై ఉన్నాయి మొక్కులు ఒప్ప చెప్పి ముడుపులు ఇప్పకొస్తందుకు ఓరమగల్లుకు పోతున్నా అంటే ఒక నల్ల వెళ్ళి ఆడికల్ ఏమంటారు వాని మాలవాని కొలువు పాడుగాను అర్ధ షేరు బియ్యం పావు షేరు పప్పు కొయ్యి కూర కట్టకి ఆ నెలకు 5 రూపాయలకి నెలకు 10 రూపాయలకి జీతం ఉంటాను. మీ ఎన్ని రోజులు ఉండాలి ఉన్నామంటే మా పానం తీసేట్టున్నాడు పోతే వాని శమ్ముదేవుని తిరునాలు చెన్నాకేశవుడు కొలుపులు ఎల్లమ్మ మొక్కుకొని వచ్చేటప్పుడు కొద్దిగా వాని పులుపొంచిరా వాని పానం తీసిరా అని మొదటి పార నోటికుంట మాట వెళ్ళింది. ఇక తప్పదు కావచ్చు మాలవాని మాత్రం ఒక సాగు నా చేతులని కర్యముల రాదు కిలకీల నవ్విండు కలకాంతారీచరు నల్లవెల్లి నాడకాన్లు నల్లవెల్లి నుంచి గుర్రాలు నల్లవెల్లి నాడకాన్లు కొంకపాక కోడకాన్లు కొంకపాక కొత్తే కొంకపాక కోడకాన్లు అదే మాట అన్నారు. నల్లవెల్లి నాడకాన్లు కొంకపాక కోడకాన్లు లోయిత లోకులు గౌచర్ల గనులు పింగులుగూడెం పిరంగులు మణిగొండ మగువలు. అయ్యా ఇవన్నీ చూసుకొని ఎలుగూరు రంగంపేట చెరువెనుక పెట్టిన వారు 80 లక్షల తండు గుర్రాలు వెనుకల మంది వారు కచ్చి వారికి అల్లారు 80 లక్షల రాజ్యం. ఇది కూడా చూపించాలని దేవుడు ఎలుగూరు రంగంపేట చెరువు కాడికి తీసుకొచ్చినట. ఎలుగూరు రంగంపేట చెరువు గుర్ర తుమ్మీద గుర్రాలు అయ్యా గుప్పిచ్చి దునికినాయి దేవతల గుర్రాలు బాబా పుల్లమల కేశవ్ బాబా పుల్లమల కేశవ్ వచ్చి గుర్రాలకి ఇక్కడ ఆగి ఈడ నీళ్లున్నాయి మనం ముఖం కడుక్కుందాం కార్రెక్కలు కడుక్కోని మరి మనం ఆకులు పోకలు ఖర్జూర బిడములు కాసు సున్నములు నోటికి విడవేసుకుంటున్నాం. బాబా ఆకులు పోకలు నవ్వుకుంటూ వస్తా అంటే నా దగ్గర ఉన్న ఆకులు పోకలు అన్ని ఖర్జూర బిడములు కాసు సున్నములు అయిపోయినాయి. బావా నోటికి విడము లేకపోతే నాకు నోటికి విడము లేకపోతే నా మనసున పట్టదు. నీ దగ్గర ఏమన్నా ఆకులు పోకలు ఉన్నాయి బాబా? చూస్తున్నా అయ్యో ఒక్కట్లేదు ఇలా బాగానే ఉండే పచ్చడాన్ని పెట్టుకున్నా వచ్చేటప్పుడు మధ్య ఆకులు పోకలు అన్ని పెట్టుకున్నా ఏందన్నా పోయినాయేమో పొక్క పోయినట్టుంది. ఆకులు లేంది బావా నా మనసాగా పోకలు లేంది బావా నాకు పొద్దు పోలయ్యగా ఈ గుర్రాల మీద కూర్చో ఈ గుర్రాలు దిగి కింద కూర్చొని ఆ కిందికి దిగి రెండింటి కళ్యాలు పట్టుకొని గుర్రాల కాడ
కాలు రెక్కలు కడుక్కొని గుర్రాల కాడ 2 కళ్యాలు పట్టుకొని కత్తెర కళ్యాలు అవ కావలి ఉసవు ఈ ఎలుగూరు రంగంపేట చెరువెనక కనబడుతుంది ఆకుల తోట పోకల తోట ఖర్జూర తోట ఆ తోట కాడి పోయి ఆకులు అడుక్కొని వస్తా బాబా ఆకులు పోకలు ఖర్జూర బిడములు అడుక్కొని వస్తానే బాబా ఆకులు పోకలు ఖర్జూరాలు అడుకొస్తా బావా సరిపడ ఓరంగలు పోయేదాకా తింటందుకు మళ్ళా అక్కడ కూడా సరిపోని అడుకొత్తా ఈ గుర్రం కళ్యాలు పట్టుకొని కాలు చేయలు కడుక్కొని